హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ సెట్కి రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు రాసిన ఓఎంఆర్ షీట్ ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ రాశారో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది దాన్ని రెస్పాన్స్ షీట్స్ అంటారు. ఆ రెస్పాన్స్ షీట్స్ అలాగే క్వశ్చన్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది ఎక్కడ ఏంటి అంటే మీరు ఏపీ ఈఏపీ సెట్ అని టైప్ చేయండి గూగుల్లో. మీకు మీ అందరికీ తెలిసిందే, ఇందులోనే అప్లికేషన్స్ అది ఫిలప్ చేశారు. ఇందులో వెరీ క్లియర్గా మీకు కనపడుతుంది చూడండి, రెస్పాన్స్ షీట్స్ కనుక మీరు టైప్ చేసినట్లయితే మీ రిజిస్టర్ నెంబరు అలాగే హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే మీకు సంబంధించిన మీ రెస్పాన్స్ షీట్ అయితే వస్తుంది. అలాగే క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకుంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఇంజనీరింగ్ సంబంధించిన 18th రోజు జరిగిన పేపర్లు, అలాగే 19th, 20, 21st, 22nd, 23rd జరిగిన పేపర్స్ అన్నిటికీ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్గా రాసింది ఏంటి, రాంగ్ రాసింది ఏంటి, అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకొని కౌంట్ చేసుకొని వెంటనే టెన్షన్ పడిపోకండి. పేపర్స్ టఫ్గా ఉన్నాయా లేదా, ఏ రోజు పేపర్ టఫ్గా ఉంది ఏంటనేది నేను మళ్ళీ మీతో అయితే డిస్కస్ చేస్తాను. మీరు నిదానంగా రెస్పాన్స్ షీట్ తీసుకోండి, క్వశ్చన్ పేపర్ తీసుకోండి, కరెక్టా కాదనేది చెక్ చేసుకొని స్కోర్ రాసుకోండి. ఆ స్కోర్ పెరగచ్చు తగ్గచ్చు అనేది మనం చెప్పలేము, నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. చూద్దాం ఎంత స్కోర్ వస్తుంది, ఎంత ర్యాంక్ రావచ్చు ఏంటి అనేది డీటెయిల్స్ అనేది మనం ఇంకొక కమింగ్ వీడియోస్లో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రెస్పాన్స్ షీట్స్ని అయితే ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. రెస్పాన్స్ షీట్ అయితే మర్చిపోకండి, ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అది ఉండకపోవచ్చు రెస్పాన్స్ షీట్ అనేది. అలాగే కీ అబ్జెక్షన్స్ కూడా ఏమన్నా ఉంటే, మీరు ఏదైనా క్వశ్చన్ కరెక్ట్ అనుకుంటే రాంగ్ అనుకుంటే అది కూడా మనం అప్లై చేయొచ్చు. అవి జనరల్గా ఏమైనా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసేస్తారు, దానికి పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించి. ఓకే, సో అది ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని మళ్ళీ ఇంకా కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీరైతే రెస్పాన్స్ షీట్స్ క్వశ్చన్ పేపర్ ఏ రోజు రాశారో ఆ రోజు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడే గ్రీన్ కలర్లో అయితే కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది క్లియర్గా ఇచ్చారు. అది మీరు కరెక్ట్గా పెట్టారో లేదో చూసుకొని జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.